Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions LAQs nana. Okay na, LAQs lo very most important. Okay na, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాను నాన్న అంటే మనకి if f is equals to 4, 5, 5, 6, 6, -4 and g is equals to 4, -4, 6, 5 and 8, 5. ఓకేనా, g, f అనే వాల్యూస్ ఇచ్చాడు. దాని నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్కి రిలేటెడ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం ఈ క్వశ్చన్లో. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ చూడండి నాన్న, f ప్లస్ g. ఓకేనా, నెక్స్ట్ f మైనస్ g, 2f ప్లస్ 4g, f ప్లస్ 4, f ఇంటూ g, f బై g, మాడ్ f అండ్ రూట్ ఎఫ్, ఎఫ్ స్క్వేర్, ఎఫ్ క్యూబ్. ఓకేనా, ఇన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ అనేది మనము ఇచ్చిన క్వశ్చన్ అప్లై చేస్తూ మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, ఇప్పుడు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కండిషన్స్ ఏంటో నోట్ చేసుకుందాం. ఓకేనా, సొల్యూషన్ ఏంటమ్మా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నోట్ చేసుకుందాం. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి నాన్న, 4, 5, 5, 6, 6, -4. ఓకేనా, 3 వాల్యూస్ ఇచ్చాడు. నెక్స్ట్ జీ వాల్యూ ఏంటన్నా, జీ ఈజ్ ఈక్వల్స్ టు 4, -4, నెక్స్ట్ 6, 5, నెక్స్ట్ 8, 5. ఓకేనా, ఎఫ్ అనే వాల్యూస్ ఇచ్చాడు, జీ అనే వాల్యూస్ ఇచ్చాడు. వాటిలో మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో డొమైన్స్ ఏంటి, కోడొమైన్స్ ఏంటో మనకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ అనే వాల్యూస్ అబ్జర్వ్ చేద్దాం. ఎఫ్లో ఏంటమ్మా 4, 5, 5, 6, 6, -4. ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అంటే 4, 5, 6 వాటిని ఎలా కన్సిడర్ చేస్తాం నాన్న అంటే ఎఫ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని వీటిని డొమైన్స్ అంటాం. ఓకేనా, 4, 5, 6 ఏమంటామమ్మా అంటే డొమైన్స్. ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ని డొమైన్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు దాంట్లో మనం డొమైన్స్ రాసుకుందాం. సెకండ్ ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు, కోడొమైన్స్. ఆల్రెడీ మనము డెఫినేషన్స్ నేర్చుకునేటప్పుడు ఇంట్రడక్షన్లో డొమైన్స్ ఏంటి, కోడొమైన్స్ ఏంటి అని నేర్చుకున్నాం థీరమ్స్లో కూడా. ఓకేనా అమ్మా, ఇప్పుడు కూడా అవే మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకేనా, ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ నోట్ చేసుకుందాం. డొమైన్ ఆఫ్ ఎఫ్లో ఉన్న వాల్యూస్ ఏంటన్నా మనకి డొమైన్స్ అంటే 4, 5, 6. ఓకేనా, 4, 5, 6 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ డొమైన్ ఆఫ్ జీ. జీలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటామంటే ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ని డొమైన్స్ అంటాం. దిస్ ఈజ్ డొమైన్, దిస్ ఈజ్ డొమైన్, దిస్ ఈజ్ డొమైన్. అంటే ఇక్కడ జీలో ఉన్న డొమైన్స్ ఏంటన్నా మనకి 4, 6, 8. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డొమైన్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా 4, 6, 8. ఓకేనా, డొమైన్ ఆఫ్ జీ వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి 4, 6, 8. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం రాస్తామంటే యూనియన్ కావాలి, ఇంటర్సెక్షన్ కావాలంటే యూనియన్ క్వశ్చన్లో మనకి యూజ్ చేయకపోయినా అంటే యూనియన్ అనే వాల్యూస్ ఎలా వస్తాయని మీకు క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, ఎందుకంటే మనకి ఎఫ్కి జీకి రిలేషన్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే కామన్ డొమైన్స్ కావాలి. మనకి కామన్ డొమైన్స్ ఏంటో కావాలి, దానికి ఇంక్లూడింగ్ డొమైన్స్ ఏంటో కావాలి. ఓకేనా, అవి ఫైండ్ అవుట్ చేసుకుంటేనే మనం ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తూ సింప్లిఫై చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ యూనియన్ జీ. ఓకేనా, డొమైన్ ఆఫ్ ఎఫ్ యూనియన్ జీ అంటే ఎఫ్కి జీకి ఉన్న ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ ఎఫ్లో ఉన్న డొమైన్స్ ఏంటన్నా 4, 5, 6. జీలో ఉన్న డొమైన్స్ ఏంటి 4, 6, 8. ఈ రెండిట్లలో రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి కదమ్మా. రిపీటెడ్ నెంబర్స్ ఏంటమ్మా ఇక్కడ 4 రిపీటెడ్, 6 రిపీటెడ్, 4 రిపీటెడ్, 6 రిపీటెడ్. అంటే రిపీట్ అయిన నెంబర్స్ ఓన్లీ 1 టైం మాత్రమే కన్సిడర్ చేయాలి. దాన్ని యూనియన్ అంటాం. ఓకేనా, 1 టైం మనము కన్సిడర్ చేస్తాం కాబట్టి సీక్వెన్స్ అనేది ఫామ్ చేయాలి ఇందులో. ఓకేనా, యూనియన్ అంటే ఏంటంటే ఇచ్చిన 2 వాల్యూస్లలో రిపీటెడ్ నెంబర్స్ కాకుండా సీక్వెన్స్ అనే నెంబర్స్ని కన్సిడర్ చేస్తాం, దాన్ని మనం యూనియన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ యూనియన్ జీ ఈజ్ ఈక్వల్స్ ఏంటన్నా మనకి 4, 5, 6, 8. నాన్ రిపీటెడ్ నెంబర్స్ ఏంటన్నా ఇక్కడ
5, 6 రిపీటెడ్ నెంబర్స్ 1 టైం మాత్రమే వచ్చినాయి. ఏంటది? 4, 6. నాన్ రిపీటెడ్ నెంబర్స్ ఏంటి నాన్న? 5, 8. ఓకేనా? ఇప్పుడు కంప్లీటెడ్. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ నెంబర్స్, రిపీటెడ్ నెంబర్స్. ఓకేనా? ఇంత ముందుకేమో యూనియన్ అంటే రిపీటెడ్ నెంబర్స్ అండ్ నాన్ రిపీటెడ్ నెంబర్స్ రెండు కలిపి యూనియన్లో కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఓన్లీ ఇంటర్సెక్షన్ అంటే రిపీటెడ్ నెంబర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా? రిపీటెడ్ నెంబర్స్ ఏంటన్నా మనకి 4, 6, 4, 6 అంతే కదా. ఇప్పుడు అదే నోట్ చేసుకుందాం. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జి. ఎఫ్ ఇంటర్సెక్షన్ జి అంటే రిపీటెడ్ నెంబర్స్ ఏంటిదన్నా మనం అండర్లైన్ చేసుకున్న నెంబర్స్. ఓకేనా? 4, 6 దిస్ ఈజ్ రిపీటెడ్ నెంబర్స్. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జి. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డొమైన్స్ ఏంటి, కోడొమైన్స్ ఏంటి, ఇంటర్సెక్షన్ ఏంటి, యూనియన్ ఏంటో మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వాల్యూస్ ఇందులో అప్లై చేయగలం. ఓకేనా? లేదంటే డైరెక్ట్ ఇచ్చిన వాల్యూస్ సింప్లిఫై చేస్తే రాదు నాన్న. ఓకేనా? జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ కండిషన్ నోట్ చేద్దాం. ఫస్ట్ కండిషన్లో ఏమి ఇచ్చాడమ్మా మనకి? ఎఫ్ ప్లస్ జి. ఓకేనా? ఎఫ్ ప్లస్ జి. మరి ఎఫ్ ప్లస్ జి అంటే ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ జీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఎడిషన్ చేయాలంటే లేదు. కండిషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసాం కదా, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా. యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, డొమైన్స్ అంటే ఏంటి. ఓకేనా? ఆ వాటిని అప్లై చేస్తూ మనం ఎఫ్ ప్లస్ జీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ అంటే ఎఫ్లో ఉన్న డొమైన్స్ జీలో ఉన్న డొమైన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా? మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్లో ఉన్న కోడొమైన్స్కి జీలో ఉన్న కోడొమైన్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు కానీ ఇచ్చిన కండిషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్లో క్వశ్చన్లో డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా? ఆల్వేస్ కాన్స్టెంట్ అంటే డొమైన్స్ని మనం ఏం కదల్చమన్నమాట. అంటే వాటికి ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేయము. అవి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి కాన్స్టెంట్గా. మనం చేంజ్ చేసే వాల్యూస్ ఏంటి నాన్న అంటే ఎఫ్కి ఉన్న కోడొమైన్స్, జీలో ఉన్న కోడొమైన్స్ ఎడిషన్స్ అవుతాయి, సబ్ట్రాక్షన్ అవుతాయి, మల్టిప్లికేషన్ అవుతాయి, అండ్ స్క్వేర్స్, క్యూబ్స్, మోడ్లెస్ అండ్ రూట్. ఓకేనా? ఈ ఇచ్చిన కండిషన్స్ అన్ని అవే కదమ్మా. ఎఫ్ బై జీ కూడా ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఎఫ్ బై జీ, మోడ్ ఆఫ్ ఎఫ్, రూట్ ఆఫ్ ఎఫ్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ సింప్లిఫై చేసేటప్పుడు ఎఫ్లో ఉన్న ఫస్ట్ డొమైన్స్, జీలో ఉన్న డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు అది మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి నాన్న? డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా? డొమైన్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్గానే ఉండాలి. వాటిని ఏ వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయకూడదు. ఓకేనా? మనం చేంజ్ చేయాల్సిన వాల్యూస్ ఏంటమ్మా? కోడొమైన్స్ మాత్రమే. కోడొమైన్స్ ఏమైతే ఎడిషన్ అయితే, సబ్ట్రాక్షన్ అయితే, డివిజబుల్ అయితే, మోడ్లెస్ అయితే, రూట్ అయితే అండ్ స్క్వేర్స్ అవుతాయి. ఓకేనా? స్క్వేర్లో స్క్వేర్, క్యూబ్. ఓకేనా? 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎఫ్కి జీకి రిలేటెడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకేనా? ఎఫ్లో ఉన్న డొమైన్ అండ్ జీలో ఉన్న డొమైన్ అవి కాన్స్టెంట్ అన్నాను కదా. ఎఫ్లో ఉన్న డొమైన్, జీలో ఉన్న డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా? కోడొమైన్స్ మాత్రమే మనకి ఏమైతే ఎడిషన్స్ అవుతాయి. ఓకేనా? ఎడిషన్స్ అయితే ఈ రెండిట్లలో మరి ఎఫ్లో ఉన్న డొమైన్స్, జీలో ఉన్న డొమైన్స్ అంటే జీలో ఎఫ్లో ఉన్న డొమైన్స్ రెండింటిని కన్సిడర్ చేయం. ఇంటర్సెక్షన్ ఉన్న వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇంటర్సెక్షన్లో వచ్చిన వాల్యూస్ ఏంటంటే రిపీటెడ్ నెంబర్స్. రిపీటెడ్ నెంబర్స్ ఏంటమ్మా మనకి? 4, 6. ఓకేనా? ఇక్కడ రిపీట్ అయిన నెంబర్స్కి మాత్రమే కోడొమైన్స్ యాడ్ అవుతాయి. ఎఫ్లో ఉన్న కోడొమైన్స్ అండ్ జీలో ఉన్న కోడొమైన్స్ యాడ్ అవుతాయి. మరి ఎఫ్జీ మొత్తాన్ని తీసుకుంటామా? తీసుకోం. డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఎఫ్లో 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది డొమైన్స్. మరి జీలో 4, 6, 8 అవి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. డిఫరెంట్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. అలా కాదు, అందుకే నేను ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? ఇంటర్సెక్షన్లో రిపీటెడ్ నెంబర్స్ ఏంటన్నా మనకి డొమైన్స్ 4, 6 అంటే ఆ నెంబర్స్కి మాత్రమే మనం వాల్యూ సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది అంటే 4 అనేది కాన్స్టెంట్. ఓకేనా? 4 అనేది కాన్స్టెంట్ అండ్ 6 అనేది కాన్స్టెంట్. మరి 4కు ఉన్న డొమైన్ ఏంటి? డొమైన్కి ఉన్న కోడొమైన్ ఏంటి? ఎఫ్లో ఉన్న 4కి ఎఫ్లో ఉన్న డొమైన్స్ ఏంటి అమ్మ? ఎఫ్లో జీలో ఉన్న కామన్ డొమైన్స్ 4, 6. వీటికి ఉన్న కోడొమైన్స్ ఏంటి? ఓకేనా? 4కి ఏముంది నాన్న మనకి? 5 ఉంది. ఓకేనా? 4కి ఏముంది? 5 ఉంది ఎఫ్లో. మరి అదే 4 నెంబర్కి జీలో ఏముంది? జీలో కోడొమైన్ ఏముంది నాన్న మనకి? -4.
డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్ అన్న ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. క్వశ్చన్ ఎండింగ్ అయ్యేంత వరకు డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. అది ఎఫ్లో ఉన్న, జీలో ఉన్న, కామన్ డొమైన్స్ అయినా యూనియన్ డొమైన్స్ అయినా మనకి ఇక్కడ అప్లై చేసేది ఓన్లీ కామన్ డొమైన్స్ మాత్రమే. ఇంటర్సెక్షన్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఓకేనా. ఆ ఇంటర్సెక్షన్లో వచ్చిన వాల్యూస్ ఏంటన్నా మనకి 4, 6 మాత్రమే. ఆ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఆ 2 వాల్యూస్కి ఉన్న కోడొమైన్స్ ఏంటి? 4కు ఎఫ్లో ఉన్న కోడొమైన్ ఏంటన్నా మనకి 5. మరి జీలో ఉన్న కోడొమైన్ ఏంటి 4కి? ఏముంది ఇక్కడ -4. ఇక్కడ ప్లస్ చేస్తున్నాం, ప్లస్ ఆఫ్ మైనస్ అని రాయండి. ప్లస్ ఆఫ్ -4 ఓకేనా అమ్మా, -4. ఫస్ట్ వాల్యూ కంప్లీటెడ్, ఓకేనా. మరి నెక్స్ట్ వాల్యూ ఏంటి? నెక్స్ట్ ఏం రిపీట్ అయింది మనకి? కామన్ డొమైన్ 6. మరి 6కి ఏం చేయాలి మనం? 6కి ఏం చేయాలంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ నోట్ చేసుకుందాం. 4, 5 ప్లస్ -4 కంప్లీటెడ్. నెక్స్ట్ వాల్యూ ఏంటమ్మా? 6. 6 అనేది ఎఫ్లో ఉన్న డొమైన్ అండ్ జీలో ఉన్న డొమైన్. ఎఫ్లో 6కి ఏముంది నాన్న? కోడొమైన్ -4, ఓకేనా, -4. మరి జీలో ఉన్న కామన్ డొమైన్ ఏంటమ్మా? 6కి ఏముంది? 5 అనేది ఉంది. మనం చేసేది ఏంటి? ఎడిషన్ కదా, ఎడిషన్ కదమ్మా, ఎడిషన్ కాబట్టి ప్లస్ కోడొమైన్ ఏముంది 6కి? 5, ఓకేనా. ఈ 2 వాల్యూస్ కంప్లీటెడ్. ఈ వాల్యూ అవసరం లేదు, ఇక్కడే నోట్ చేశాను ప్లేస్ లేక, ఓకేనా. ఫస్ట్ ఏం చేసాం మనము? ఎఫ్కి జీకి ఉన్న రిలేటెడ్గా ఉన్న కామన్ డొమైన్స్ తీసుకున్నాం. కామన్ డొమైన్స్ ఏంటి? 4, 6. 4, 6 కదా ఇక్కడ మనకున్న డొమైన్స్. 4, 6. ఈ డొమైన్స్కి కోడొమైన్స్ ఏమున్నాయి? ఎఫ్లో ఏముంది? జీలో ఉంది. ఎఫ్లో ఉన్న కోడొమైన్, జీలో ఉన్న కోడొమైన్ ప్లస్ ఉంటే ఎడిషన్ చేస్తున్నాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ప్రోడక్ట్ ఉంటే ఇంటూ చేస్తున్నాం, డివిజన్ అయితే డివిజన్ చేస్తాం, మోడ్లెస్ అయితే మోడ్, రూట్ అయితే రూట్, ఓకేనా. ఆ కండిషన్స్ అన్ని అప్లై చేయాలంటే ఎఫ్లో ఉన్న డొమైన్స్, జీలో ఉన్న డొమైన్స్, ఆ 2 రిపీటెడ్ నెంబర్స్ ఏంటి మనకి? ఎఫ్లో ఉన్న డొమైన్స్, జీలో ఉన్న డొమైన్స్ ఏంటమ్మా? కామన్ డొమైన్స్ 4, 6. ఈ 4, 6 అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఆల్వేస్ కాన్స్టెంట్, ఓకేనా. అవి కాన్స్టెంట్గానే ఉన్నాయి. మనం ఎడిషన్ చేయాల్సింది ఏంటి? ఎఫ్లో ఉన్న కోడొమైన్, జీలో ఉన్న కోడొమైన్, అవి రెండింటిని ఏం చేస్తున్నాం మనం? ఎడిషన్ చేస్తున్నాం, ఓకేనా. ప్లస్ అంటే ఎడిషన్. మరి ఎలిమెంట్కి మైనస్ ఉంటే ఏం చేస్తామమ్మా? మైనస్ సింబల్ కంపల్సరీ అప్లై చేయాలి. అది ప్లస్లో ఉందా మైనస్లో ఉందా మనకు అనవసరం. మనం చేసే ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఆ సింబల్స్ని కంపల్సరీ అప్లై చేయాలి, ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది? 4, 5 -4. ప్లస్ ఆఫ్ మైనస్ మీన్స్ మైనస్. ఇక్కడ -4 + 5. దాన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 4 అనేది కాన్స్టెంట్, ఓకేనా. 5 మైనస్ ఆఫ్ ప్లస్ ఏంటమ్మా మనకి? -5 -4. నెక్స్ట్ వన్ 6, -4 + 5. 5 - 4 ఈజ్ 4 అనేది కాన్స్టెంట్. 5 - 4 ఈజ్ 1, ఓకేనా, +1. నెక్స్ట్ 6, -4 + 5 ఈజ్ 1. ఇప్పుడు 2 నెంబర్స్ రిపీట్ అయినాయి కదా, కోడొమైన్స్ 1, 1. అది రిపీట్ అయింది కదా అని స్క్వేర్ అని రాయకూడదు నాన్న. దాని డొమైన్ వేరు, దీని డొమైన్ వేరు, డిఫరెంట్ డొమైన్స్. కాబట్టి కోడొమైన్స్ రిపీట్ అయినా అలానే ఉంటాయి, డొమైన్స్ రిపీట్ అయినా అలానే ఉంటుంది. స్క్వేర్స్ అని రాయకూడదు, ఓకేనా. ఇప్పుడు మనం చేంజ్ చేసిన వాల్యూ ఏంటంటే ఇంటర్సెక్షన్లో ఉన్న డొమైన్స్ కాన్స్టెంట్. ఎఫ్లో ఉన్న, జీలో ఉన్న ఇంటర్సెక్షన్ డొమైన్స్ కాన్స్టెంట్ ఉన్నాయి. మనం ఏం చేసాం? ఎడిషన్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్లో ఉన్న కోడొమైన్స్కి, జీలో ఉన్న కోడొమైన్స్ ఎడిషన్ చేసాం. ఎడిషన్ చేస్తే ఏమొచ్చింది మనకి? 1 అనే వాల్యూ వచ్చింది కోడొమైన్, ఓకేనా. ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది నాన్న అంటే 4, 1, 6, 1. దిస్ ఈజ్ ఎఫ్ ప్లస్ జీ, ఓకేనా. మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా? ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 4, 1, 6, 1, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా మనకి? కండిషన్ అంటే ఎఫ్ మైనస్ జీ. ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, మైనస్ ఉంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? ఎఫ్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాన్స్టెంట్, 4 ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఓకేనా. మరి 4కి ఉన్న కోడొమైన్ ఏంటి? 5, ఓకేనా, 5. మరి జీలో ఉన్న కోడొమైన్ ఏంటి? 4కి -4 ఉంది. మనం చేయాల్సింది ఏంటి? సబ్ట్రాక్షన్. -4. మనం చేయాల్సిన సబ్ట్రాక్షన్ అనేది మైనస్, ఫస్ట్ మైనస్.
ఎలిమెంట్కి ఉన్న మైనస్ ఈజ్ సెకండ్ మైనస్. ఓకేనా. నెక్స్ట్ జీలో ఉన్న డొమైన్ ఈజ్ 6. జీలో ఉన్న డొమైన్ ఈజ్ 6 అండ్ ఎఫ్లో ఉన్న డొమైన్ ఈజ్ 6. మరి ఎఫ్లో ఉన్న కోడొమైన్ ఏంటన్నా మనకి -4 ఎలిమెంట్కి ఉన్నది కాబట్టి -4. మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ సబ్ట్రాక్షన్. మరి జీలో ఉన్న కోడొమైన్ ఏంటన్నా మనకి 6కి 5 ఉంది. సబ్ట్రాక్షన్ కాబట్టి ఏం నోట్ చేస్తున్నాం 5. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేద్దాం. f మైనస్ g ఈజ్ ఈక్వల్స్ టు 4. 5 మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ ప్లస్ 5 ప్లస్ 4. ఓకేనా. నెక్స్ట్ వన్ 6 మైనస్ 4 మైనస్ 5 ఈస్ 2 నెంబర్స్ సేమ్ ఉన్నాయి, అంటే కోఫిషియన్స్ ఏమున్నాయి మనకి మైనస్ సింబల్స్తో ఉన్నాయి. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 2 మైనస్లు ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి, మైనస్ సింబల్ మెన్షన్ చేయాలి. -4 మైనస్ 5 ఈస్ -9. ఓకేనమ్మా. ఇక్కడ ఏమొచ్చింది మనకి +9. f మైనస్ g ఈజ్ ఈక్వల్స్ టు 4, 9 అండ్ 6, -9. దిస్ ఈజ్ f మైనస్ g. ఓకేనా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటన్నా అంటే f మైనస్ g. డొమైన్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. కోడొమైన్స్ ఏం చేసాం మనము, ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసినాం. అండ్ ఇంక్లూడింగ్ ఎలిమెంట్కి ఉన్న సింబల్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఓన్లీ ప్లస్ అన్నాం కాబట్టి ప్లస్సే చేయకూడదు, ఎలిమెంట్కి ఏ సింబల్ ఉందో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆ 2 స్టెప్స్ సింప్లిఫై చేస్తేనే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది, లేదంటే మనం చేసిన ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. ఓకేనా. మనకి ఇచ్చిన ఎలిమెంట్లో ఎఫ్ మైనస్ జీ సింప్లిఫై చేసేటప్పుడు డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఏంటవి 4, 6 అనేది కాన్స్టెంట్. మరి ఎఫ్లో ఉన్న డొమైన్కి కోడొమైన్ ఏంటి 5, జీలో ఉన్న కోడొమైన్ -4. మనం చేసేది ఏంటి సింప్లిఫికేషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్. కాబట్టి ఎలిమెంట్కి ఉన్న మైనస్ను కన్సిడర్ చేశాను. మనం చేసే సింప్లిఫికేషన్లో మైనస్ అనేది ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది నాన్న ప్లస్ అవుతుంది. కాబట్టి 5 ప్లస్ 4 ఈస్ 9, +9. ఇక్కడ ఏముంది -4 -5. మనం చేసేది సబ్ట్రాక్షన్, 4కి అనేది మైనస్ అనేది ఉంది ఎలిమెంట్కి. ఓకేనా. -4 -5 ఈస్ -9. ఎడిషన్ చేయాలి, మైనస్ సింబల్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం 2 కండిషన్స్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు 2f ప్లస్ 4g. అంటే ఇచ్చిన ఎలిమెంట్కి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎఫ్కి జీకి రిలేషన్ ఇచ్చినప్పుడు కామన్ డొమైన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకేనా. మరి సింగిల్గా ఎఫ్ ఇచ్చినప్పుడు, సింగిల్గా జీ ఇచ్చినప్పుడు ఇండివిజువల్గా ఉన్న డొమైన్స్ అన్నిటిని కన్సిడర్ చేయాలి. ఓన్లీ ఎఫ్ ఇస్తే, ఓన్లీ జీ ఇస్తే. ఓకేనా. వాటిలో మాత్రం మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ డొమైన్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. ఏదైనా కానీ ఎడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా కోడొమైన్స్ మాత్రమే అవుతాయి. ఓకేనా, చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 2 కండిషన్ సాల్వ్ అయినాయి కదమ్మా. నెక్స్ట్ 3rd కండిషన్ సాల్వ్ చేద్దాం. 3rd కండిషన్ అంటే మనకి ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో కంపల్సరీ ఇంటర్సెక్షన్ మాత్రమే కావాలి. ఇంటర్సెక్షన్లో ఉన్నది ఏంటన్నా మనకి 4, 6. అదొకటి మాత్రమే మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ డొమైన్స్ పైన ఉన్నాయి కదా నాన్న, మనకి ఎఫ్ అనే వాల్యూ, జీ అనే వాల్యూ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ 3rd కండిషన్. 3rd కండిషన్లో ఎఫ్కి జీకి ఏమి ఇచ్చాడు నాన్న అంటే కోఫిషియన్స్ కూడా మెన్షన్ చేశాడు. కోఫిషియంట్ ఏంటమ్మా, ఎఫ్ని 2తో మల్టిప్లై చేయాలి, జీని 4తో మల్టిప్లై చేయాలి. ఆ 2 వాల్యూస్ మల్టిప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఓకేనా. ఇది కొంచెం సింప్లిఫికేషన్ ఈజీగానే ఉంటుంది, మీరేం టెన్షన్ పడద్దు. ఓకేనా. చూడండి 3rd కండిషన్ వచ్చేసి ఏంటమ్మా, 3rd కండిషన్ ఈజ్ 2f ప్లస్ 4g. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్గా 2f చేయొచ్చు, సింగిల్గా 4g చేయొచ్చు. ఆ సింప్లిఫికేషన్ సపరేట్గా చేసిన తర్వాత ఎడిషన్ చేసినా నో ప్రాబ్లం, లేదంటే రెండింటిని కలిపి సింప్లిఫై చేసినా నో ప్రాబ్లం. ఓకేనా. 2f అంటే ఏం కన్సిడర్ చేసుకోవాలి మనం, ఎఫ్లో ఉన్న డొమైన్స్ అన్నిటిని కన్సిడర్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి మాత్రమే 2 ప్రోడక్ట్ అవుతుంది. నేనేం చెప్పాను మీ క్వశ్చన్లోనే, డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. వాటికి ఎడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, నువ్వు ఏదైనా చేయి, 1000తో మల్టిప్లై చేసినా డొమైన్ అనేది చేంజ్ అవ్వదు. డొమైన్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎఫ్లో ఉన్న డొమైన్, జీలో ఉన్న డొమైన్స్. ఓకేనా. కోడొమైన్స్ మాత్రమే మనం ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్లో ఇచ్చిన డొమైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, క్వశ్చన్ ఎండింగ్ వరకు అలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఓన్లీ 2f ఫైండ్ అవుట్ చేస్తున్నా. 2f అనేది ఎఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ ఏంటి నాన్న, 4 అండ్ నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. ఓకేనా అమ్మా.
ఇప్పుడు కోడొమైన్స్ సింప్లిఫై చేద్దాం. కోడొమైన్స్ అనే ఎలిమెంట్కి మనం 2 అనే మల్టిప్లికేషన్ చేయాలి, 2 అనే నెంబర్తో ప్రోడక్ట్ చేయాలి. ఇక్కడ కోడొమైన్ ఏముంది, 5 ఉంది. 5 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 5గా కన్సిడర్ చేసుకోవాలి, 2 ఇంటూ 5. ఓకేనా. నెక్స్ట్ కోడొమైన్ ఏముంది నాన్న, 5 అయిపోయింది కదా. నెక్స్ట్ కోడొమైన్ ఈ 6 అనే నెంబర్ని దేంతో ప్రోడక్ట్ చేయాలి, 2తో. ఓకేనా, 2 ఇంటూ 6. నెక్స్ట్ కోడొమైన్ ఏముంది నాన్న మనకి 6కి, -4 అంటే 6 ఈజ్ కాన్స్టెంట్ కదా, 2 ఇంటూ -4. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కోడొమైన్ దేంతో మల్టిప్లై చేశాను, 2 అనే టేబుల్తో మల్టిప్లై చేశాను. ఎందుకు 2తో చేయాలన్నమాట, క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కదా, 2f అని ఇచ్చాడు కాబట్టి ఎఫ్లో ఉన్న కోడొమైన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 2 అనేది ప్రోడక్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రోడక్ట్ అయిన తర్వాత ఏమొచ్చింది నాన్న మనకి, 4, 2 5s are 10. ఓకేనా. నెక్స్ట్ 2 6s are 12. నెక్స్ట్ వన్ 2 4s are 8. మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ మెన్షన్ చేస్తాం. ఓకేనా. డొమైన్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. ఇక్కడ రిపీటెడ్ డొమైన్స్ ఏంటి నాన్న మనకి 4, 6 అంటే మనకి యూజ్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి, 4, 6 మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ జీని ఫైండ్ అవుట్ చేద్దాం. జీ అనేది ఏంటన్నా మనకి 4Gని కన్సిడర్ చేస్తున్నా. 4Gలో డొమైన్స్ ఏంటి, 4 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది అక్కడ -4 అంటే -4కి ఏం ప్రోడక్ట్ అవ్వాలి, 4 అనే నెంబర్తో ప్రోడక్ట్ చేయాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి 4 ఇంటూ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంప్లీటెడ్. సెకండ్ దానికి డొమైన్ ఏంటమ్మా మనకి 6 అనేది కాన్స్టెంట్ డొమైన్. ఓకేనా. నెక్స్ట్ 5 అనే నెంబర్ ఉంది, 5కి ఏ నెంబర్ ప్రోడక్ట్ అవ్వాలి, 4 అనేది అవ్వాలి, 4 ఇంటూ 5. ఓకేనా. నెక్స్ట్ వన్ డొమైన్ ఏంటమ్మా 8 అనేది కాన్స్టెంట్. 8కు ఉన్న కోడొమైన్ ఏంటి నాన్న 5 అనేది దేనితో మల్టిప్లై అవ్వాలి, 4 అంటే 4 ఇంటూ 5. ఓకేనా. ఎందుకు ఫస్ట్ 4ఏ మనం సింప్లిఫై చేస్తున్నామంటే జీ అనే దానికి కోఫిషియంట్ 4 ఉంది, అంటే జీ అనే ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి 4 అనేది మల్టిప్లై అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 4 ఇంటూ 4 ఈజ్ 16. మైనస్ సింబల్ ఉంది కాబట్టి -16. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ 6 అనేది కాన్స్టెంట్. 4 5s are ఇక్కడ ఇంటూ నాన్న. ఓకేనా. 4 5s are 20. ఓకేనా. 4 5s are 20. నెక్స్ట్ 8 అనేది కాన్స్టెంట్. 4 5s are 20. రెండిట్లలో సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, జీలో కదమ్మా, 5 సేమ్ ఉన్నాయి కాబట్టి 4 అనే టేబుల్తో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి మనకేమొస్తుందమ్మా 20 అనేది రిపీటెడ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 2G ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం, 4G ఇండివిజువల్గా 2F అనేది ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం, 4G అనేది ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం. ఈ 2 వాల్యూస్ వచ్చినాయి కదా, మనం ఏం చేయాలి, ఆ 2 వాల్యూస్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు ఏం రావాలన్నా FG అనేది రిపీట్ అయింది అనుకో కంపల్సరీ. 2 వేరియబుల్స్ వచ్చినాయి అనుకో, మనం ఏం చేయాలన్నా రిపీటెడ్ డొమైన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. రిపీటెడ్ డొమైన్స్ 4 6 జీలో. ఓకేనా. Fలో 4 6 దీనికి ఉన్న కోడొమైన్స్ మాత్రం డైరెక్ట్ నోట్ చేసుకోవాలి. ఓకేనా. Fకి Gకి ఉన్న డొమైన్స్లో మళ్ళీ ఎడిషన్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా నేను 2F ప్లస్ 4G ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేస్తున్నా. ఇక్కడ 4 అనేది కామన్ అండ్ నెక్స్ట్ వాల్యూ ఈజ్ 6 అనేది కామన్ డొమైన్. ఇప్పుడు 2Fలో 4కు ఉన్న డొమైన్ ఏంటి నాన్న మనకి, 4కు ఉన్న కోడొమైన్ ఈజ్ 10. ఓకేనా. 10 అనేది కాన్స్టెంట్గా అలానే నోట్ చేసుకున్నాం. మరి 4Gకి ఉన్న కోడొమైన్ ఏంటమ్మా 4కి -16. మనం చేసేది ప్లస్ కాబట్టి ఎలిమెంట్కి ఉన్నది -16, మైనస్ అనే సింబల్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా డొమైన్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాను కదా, 6 ఈజ్ కాన్స్టెంట్. మరి 6 అనే డొమైన్కి కోడొమైన్ ఏముంది ఇక్కడ -8 మనం చేసేది ప్లస్. మరి 6కు ఉన్న డొమైన్కి కోడొమైన్ ఏంటమ్మా మనకి +20. ఓకేనా. ఇవి చూడండి అన్న, మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, 2F ఫైండ్ అవుట్ చేసాం ఇండివిజువల్గా, 4G ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటి, 2F ప్లస్ 4G అంటే రెండింటికి మనం ఫైండ్ అవుట్ చేసిన రిలేషన్కి ఎలా ఉంది మధ్యలో ప్లస్ అనేది చేయాలి, ఎడిషన్ చేయాలి. అంటే Fలో ఉన్న డొమైన్ Gలో ఉన్న డొమైన్ సేమ్ కామన్ డొమైన్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. కామన్ డొమైన్స్ ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం 4, 6. ఓకేనా. 4, 6కి మనం ఏం చేసామమ్మా, మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఈజ్
ప్లస్ 10 మైనస్ 16 ఓకేనా, -8 ప్లస్ 20 ఎందుకంటే కామన్ డొమైన్స్లో ఎఫ్లో ఉన్న డొమైన్కి 4కి 10 అనేది ఉంది ఓకేనా కోడొమైన్. నెక్స్ట్ ఎఫ్లో ఉన్న జీలో ఉన్న కోడొమైన్ ఏంటన్నా 4కి -16 అండ్ అలాగే ఇండివిజువల్గా డొమైన్ అనేది ఎఫ్కి జీకి సేమ్ కాన్స్టెంట్ 6. మరి ఎఫ్లో ఉన్న కోడొమైన్ ఏంటన్నా మనకి -8, జీలో ఉన్న కోడొమైన్ ఇస్ 20. ఎఫ్ అనే కోడొమైన్స్కి జీ అనే కోడొమైన్స్ ఎడిషన్ చేస్తున్నాం. వేటికి? కామన్ డొమైన్స్కి మాత్రమే. కామన్ డొమైన్స్ ఏంటి? 4, 6 అనే కామన్ డొమైన్స్కి ఎఫ్లో ఉన్న కోడొమైన్ జీలో ఉన్న కోడొమైన్ ఎడిషన్ అవుతుంది. ఎందుకు ఎడిషన్ అవ్వాలి అంటే ప్లస్ అనే సింబల్ ఇచ్చాడు కాబట్టి ఓకేనా. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటమ్మా అంటే 4 అనేది సేమ్ యాజ్ యూజువల్. 10 ప్లస్ ఆఫ్ మైనస్ ఈజ్ 16 అనమాట. 10 మైనస్ 16 ఓకేనామ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ 6 -8 ప్లస్ 20. 20లోకి వెళ్ళి 8 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. మరి రిమైనింగ్ వచ్చే వాల్యూ ఏంటమ్మా మనకి 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10 మైనస్ 16 ఈజ్ -6 ఓకేనమ్మా. 4, -6 అండ్ 6, 12. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్ ఓకేనా. 2f ప్లస్ 4gకి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటమ్మా మనకు వచ్చింది 4, -6, 6, 12 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. 2fకి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం, 4gకి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం. అందులో ఉన్న కామన్ డొమైన్స్ ఏంటి మనకి 4, 6 అనేది కామన్ డొమైన్. మరి 4కి ఉన్న ఎఫ్లో కోడొమైన్ ఏంటి 10. మరి జీలో ఉన్న కోడొమైన్ ఏంటి -16. మరి ఎఫ్లో ఉన్న జీలో ఉన్న కామన్ డొమైన్ ఏంటమ్మా మనకి 6. ఎఫ్లో 6కు ఉన్న కోడొమైన్ ఏంటి -8. జీలో ఉన్న కామన్ డొమైన్ ఏంటి 20. ఆ రెండింటిని ఏం చేసాం? ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసినాం. బట్ మనం చేసేది మాత్రం ఎడిషన్. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా 4, -6, 6, 12. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా. దీనికి 2 అనేది ప్రోడక్ట్ అయింది. జీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి 4 అనేది ప్రోడక్ట్ అయింది. ఆ 2 వాల్యూస్ ప్రోడక్ట్ చేసిన తర్వాత సెకండ్ మెథడ్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్లో రిపీటెడ్ డొమైన్స్కి కోడొమైన్స్ ఎడిషన్ అయినాయి. ప్లస్ ఉంటే ఎడిషన్, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్. అలా సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి -6, 12 ఓకేనా. థర్డ్ కండిషన్ కూడా కంప్లీట్ అయింది ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా మనకి నెక్స్ట్ ఈజ్ ఎఫ్ ప్లస్ 4. ఓన్లీ సింగిల్గా ఎఫ్ అడిగినప్పుడు ఎఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్కి కోడొమైన్ అనేది ఎడిషన్ అవుతుంది. ప్లస్ ఉంటే ఎడిషన్, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్, ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ ఓకేనా. డివిజన్ అయితే డివిజన్, స్క్వేర్ అయితే స్క్వేర్, క్యూబ్ అయితే క్యూబ్ ఓకేనా అమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో ఎలా సింప్లిఫై చేస్తున్నా, మెథడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎడిషన్ అవుతున్నాయా, సబ్ట్రాక్షన్ అవుతున్నాయా, రిపీటెడ్ నెంబర్కా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి అవుతుందా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్లో మనకి ఏమి ఇచ్చాడు ఎఫ్ ప్లస్ 4. ఎఫ్ అనే డొమైన్స్ కాన్స్టెంట్, ఆల్వేస్ కాన్స్టెంట్. కోడొమైన్స్కి మాత్రమే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి ఏం ఎడిషన్ చేయాలి +4 ఓకేనా. +4 అనేది చేస్తున్నా. ఎఫ్లో ఉన్న డొమైన్స్ ఏంటమ్మా మనకి 4. నెక్స్ట్ 4 అనే డొమైన్కి ఏముంది ఇక్కడ కోడొమైన్ ఈస్ 5 అనే నెంబర్కి ఏం యాడ్ చేయాలి +4 ఓకేనా. నెక్స్ట్ ఉన్న డొమైన్ ఏంటమ్మా 5 అనే డొమైన్కి కోడొమైన్ ఏముంది 6, దానికి ఏం యాడ్ చేయాలి మనం +4 ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ డొమైన్ ఈజ్ 6, నెక్స్ట్ కోడొమైన్ ఈజ్ -4, దీనికి ఏం యాడ్ చేస్తున్నాం +4 అనే నెంబర్ యాడ్ చేస్తున్నాం ఓకేనా. ఎఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి 4 అనేది ఎడిషన్ అవుతుంది. ఎందుకు ఎడిషన్ అవ్వాలంటే కండిషన్లో ఇచ్చాడు మనకి F+4 అంటే డొమైన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎఫ్లో ఉన్న డొమైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి 4 ఎడిషన్ అవుతుంది. ఆ ఎడిషన్ అయిన తర్వాత చేంజ్ అయిన వాల్యూ ఏంటో నోట్ చేద్దాం. 4, 5 + 4 ఈజ్ 9 ఓకేనమ్మా. నెక్స్ట్ 5 ఈజ్ కాన్స్టెంట్, 6 + 4 ఈజ్ 10. నెక్స్ట్ వన్ ఈజ్ 6 ఈజ్ కాన్స్టెంట్, -4 + 4 ఈజ్ 0. మనకు వచ్చిన వాల్యూ ఏంటి 0. దిస్ ఈజ్ F+4 ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా F ఇంటూ G అంటే ఎఫ్ని జీని ప్రోడక్ట్ చేయాలి. FG అనే రిలేషన్ వచ్చినప్పుడు కామన్ డొమైన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ఓకేనా. ఓన్లీ సింగిల్గా ఎఫ్ వస్తే ఏం చేశాను
ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కోడొమైన్కి మాత్రమే మనము వాడు ఇచ్చిన వాల్యూ ఎడిషన్ చేసాం. ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కోడొమైన్కి 4 అనేది ఎడిషన్ అయింది. మరి నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా మనకి? నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఈజ్ ఎఫ్ ఇంటూ జీ. ఓకేనా? ఫిఫ్త్ వన్ ఈజ్ ఎఫ్ ఇంటూ జీ. ఎఫ్ ఇంటూ జీ. ఓకేనా? ఎఫ్ జీకి ఉన్న మనకి రిపీటెడ్ డొమైన్ ఏంటమ్మా? 4 6 4 6. ఓకేనా? 4 అనేది కాన్స్టెంట్. ఎఫ్లో ఉన్న 4కి కోడొమైన్ ఏంటమ్మా? 5. మరి ఎఫ్లో ఉన్న 4కి కోడొమైన్ జీలో ఉన్న 4కి 4 అనేది డొమైన్ కదమ్మా. ఎఫ్లో డొమైన్ 4 అయిపోయింది. జీలో ఉన్న 4 అనేది డొమైన్. ఓకేనా? జీలో ఉన్న డొమైన్కి కోడొమైన్ ఏముంది? -4. -4 ఉంది కాబట్టి ఎలిమెంట్కి ఉన్న మైనస్ సింబల్ను కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఏముంది? ఇంటూ -4. ఎందుకు ఇంటూ చేస్తున్నా అంటే ప్రోడక్ట్ అడిగాడు. ప్రోడక్ట్ అడిగితే ఎఫ్లో ఉన్న డొమైన్ జీలో ఉన్న డొమైన్ అనేది రిపీటెడ్ నెంబరు కాబట్టి 4 అనేది కాన్స్టెంట్. మరి జీలో ఉన్న ఎఫ్లో ఉన్న కోడొమైన్స్ అనేది 2 ఏమవుతున్నాయి అంటే ప్రోడక్ట్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏముందమ్మా మనకు? రిపీటెడ్ నెంబర్ ఈజ్ డొమైన్ కాన్స్టెంట్ 6. ఓకేనా? 6కి ఏ కోడొమైన్ ఉంది ఇక్కడ? -4 ఎఫ్లో. ఓకేనా? మరి జీలో ఏముంది నాన్న మనకి? 6కి 5 ఉంది, +5. ఓకేనా? ఇప్పుడు 4 × 5 అండ్ మైనస్ సింబల్. -4 × 5 ఏమవుతున్నాయి వాల్యూస్ మనకి? 4, 5 4 20, మైనస్ ఉంది కాబట్టి -20. ఓకేనా? నెక్స్ట్ 6, -4 × 5 ఈజ్ -20. రిపీటెడ్ నెంబర్ వచ్చేసింది. ఎఫ్ ఇంటూ జీ కంప్లీటెడ్. ఎఫ్ జీకి రిలేషన్ ఇచ్చినప్పుడు కామన్ డొమైన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. కామన్ డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఒకవేళ ఇండివిజువల్గా ఎఫ్ జీ అడిగిన డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. కోడొమైన్స్ మాత్రమే మనం చేంజ్ చేస్తున్నాం. కోడొమైన్స్లో రిపీటెడ్ నెంబర్స్ ఇస్తున్నాం. దేనికి? ఎఫ్కి జీకి రిపీటెడ్ నెంబర్. అంటే ఎఫ్ జీ ఇంక్లూడింగ్ అడిగినప్పుడు, ఎఫ్ జీకి రిలేషన్ అడిగినప్పుడు మాత్రమే మనం రిపీటెడ్ నెంబర్స్ని డొమైన్స్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. రిపీటెడ్ నెంబర్స్ అంటే ఎఫ్కి జీకి రిపీటెడ్ కామన్ డొమైన్ ఏంటమ్మా మనకి? 4, 6. ఆ 2 నెంబర్స్కి మాత్రమే కోడొమైన్స్ ఎడిషన్ అవుతున్నాయి, సబ్ట్రాక్షన్ అవుతున్నాయి, మల్టిప్లికేషన్ అవుతున్నాయి. ఓకేనా? ఇండివిజువల్గా ఎఫ్ అడిగినా జీ అడిగినా వాటికి మాత్రం ఆ అన్ని డొమైన్స్ని కన్సిడర్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ కన్సిడర్ చేస్తాం. వాటికి ఉన్న కోడొమైన్స్కి మాత్రమే ఎడిషన్ అయితే, సబ్ట్రాక్షన్ అయితే, మల్టిప్లికేషన్ అయితే, డివిజన్ అయితే, రూట్ అయితే, మాడ్యులస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎఫ్ బై జీ. మళ్ళీ ఎఫ్ బై జీ అంటే రిలేషన్ ఏంటి? రిపీటెడ్ డొమైన్స్ని కన్సిడర్ చేయాలి. ఎఫ్కి జీకి రిలేషన్ ఇచ్చినప్పుడు ఎఫ్లో ఉన్న డొమైన్స్ జీలో ఉన్న డొమైన్స్ రిపీటెడ్ నెంబర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా మనకి? 7th వన్ ఈజ్ ఎఫ్ బై జీ. ఎఫ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు డొమైన్ ఎఫ్లో డొమైన్ జీలో డొమైన్ ఈజ్ 4 రిపీటెడ్ నెంబర్ కాబట్టి దానికి ఏం చేస్తున్నా నేను? కోడొమైన్ ఏముందో కన్సిడర్ చేస్తున్నా. ఎఫ్లో కోడొమైన్ ఏముంది నాన్న మనకి? 5 ఉంది. ఓకేనా? మరి జీలో కోడొమైన్ ఏముంది? 4కి -4 ఉంది, బై -4. ఓకేనా? ఫస్ట్ వన్ కంప్లీటెడ్. మరి సెకండ్ వన్ ఏంటి? 6 అనేది రిపీటెడ్ నెంబర్ డొమైన్ ఎఫ్లో జీలో. ఓకేనా? 6 ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఎఫ్లో 6కి కోడొమైన్ ఏముంది? -4. ఓకేనా? మరి జీలో కోడొమైన్ ఏముంది? 6కి 5 ఉంది కాబట్టి డివైడెడ్ బై 5. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్లో మైనస్ రాసిన, డినామరేటర్లో మైనస్ రాసిన, బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఎఫ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్లో ఏమొచ్చింది నాన్న మనకి? 4, -5/4 -5/4. ఓకేనా? మరి సెకండ్ ఎలిమెంట్ 6కి ఏమొచ్చింది? -4/5 -4/5. దిస్ ఈజ్ ఎఫ్ బై జీ వాల్యూ. నెక్స్ట్ ఏమొచ్చింది నాన్న మనకి? మోడ్ ఎఫ్. మోడ్ ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ ఎఫ్ అనేది 7th క్వశ్చన్. ఓకేనా? మోడ్ ఎఫ్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి నాన్న అంటే ఓన్లీ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇండివిజువల్గా ఎఫ్ అడిగినా జీ అడిగినా ఎఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ కన్సిడర్ చేస్తాం, కోడొమైన్స్ కన్సిడర్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ అంటే ఏమి ఇచ్చానన్న మనకి? ఎఫ్లో 4, 5, 6. కోడొమైన్స్ ఏంటి? 5, 6, -4. మాడ్యులస్ అనేది ఇస్తే ఏం చేస్తామమ్మా? నెగిటివ్ వాల్యూని కూడా పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తే నెగిటివ్ ఉన్న వాల్యూ ఏంటి అక్కడ? -4 కాబట్టి పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? ఎఫ్ అనేది 4 అనేది కామన్ డొమైన్. నెక్స్ట్ 5 mod 5 అప్లై చేయాలి ఎందుకంటే mod అనే వాల్యూ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ 5 mod 6. నెక్స్ట్
5 mod 6. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 6 mod -4. 4 అనే ఎలిమెంట్కి ఏముంది మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇప్పుడు మైనస్ అనేది ఏమవుతుంది పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి 4, 5. నెక్స్ట్ 5, 6. నెక్స్ట్ 6, 4. దిస్ ఈజ్ మాడ్యులస్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి రూట్ అనే వాల్యూ ఇచ్చాడు. రూట్ది ఫైండ్ అవుట్ చేయాలి. రూట్లో ఉన్నప్పుడు ఏమైతే నాన్న మనకి నెగిటివ్ వాల్యూస్ని తీసుకోము, ఎందుకంటే అవి ఏమవుతాయి అంటే ఇమాజినరీ నెంబర్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. నెగిటివ్ వాల్యూస్కి రూట్ లేదు కదా, ఇమాజినరీ టర్మ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. కాబట్టి ఎఫ్ అనే వాల్యూస్లో మనకి నెగిటివ్ ఉన్న టర్మ్ని కన్వర్ట్ చేయము, కన్సిడర్ చేసుకోము అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ వన్లో ఏమి ఇచ్చాడు రూట్ ఎఫ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ కన్సిడర్ చేస్తాం, కోడొమైన్ కన్సిడర్ చేస్తాం. కానీ కోడొమైన్స్లో ఏమి ఉండాలి మనకి నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, పాజిటివ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా. పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ ఉన్న వాల్యూ ఏంటమ్మా -4 అనేది రూట్లో కన్వర్ట్ చేయం కాబట్టి దట్ ఈస్ నాట్ రియల్ నంబర్. ఓకేనా. -4 అనేది రియల్ నంబర్ కాదు కాబట్టి మనం కన్సిడర్ చేయము. రూట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డొమైన్ ఏంటమ్మా మనకి 4 రూట్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ రూట్ ఎఫ్ అని ఉంది అంటే కోడొమైన్స్కి మాత్రమే వాల్యూ చేంజ్ అవుతుంది కదా. √5. నెక్స్ట్ 5, √6. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఎందుకు నెగిటివ్ వాల్యూ రాదంటే దట్ ఈజ్ నాట్ ఏ రియల్ నంబర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా మనకి నైన్త్ క్వశ్చన్లో ఎఫ్ స్క్వేర్ అంటే ఏం చేయాలి, కోడొమైన్స్ని స్క్వేర్ చేయాలి. అంటే డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్ కదా. ఫస్ట్ వాల్యూ డొమైన్ ఏముంది 4. నెక్స్ట్ కోడొమైన్ చేంజ్ అవ్వాలి కదా 5 స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 5, 6 స్క్వేర్. నెక్స్ట్ 6, -4 హోల్ స్క్వేర్. ఎందుకు హోల్ అని రాస్తున్నామంటే మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్లో కన్వర్ట్ అవుతుంది. స్క్వేర్ అన్నప్పుడు కంపల్సరీ మైనస్కి కూడా బ్రాకెట్ మెన్షన్ చేసి హాఫ్ హోల్ స్క్వేర్ అని రాయాలి. ఓకేనా. చూడండి 4, 5 స్క్వేర్ మీన్స్ 5 × 5 ఈజ్ 25. ఓకేనామా. నెక్స్ట్ 5, 6 6 ఆర్ 36. నెక్స్ట్ వన్ ఈజ్ 6, -4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 4 × 4 ఈజ్ 16. ఓకేనా. దిస్ ఈజ్ ఎఫ్ స్క్వేర్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా మనం ఎఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు స్క్వేర్స్ అయినాయి కదా, నెక్స్ట్ క్యూబ్ చేయాలి. ఎఫ్కే ఇచ్చాడు కదా రిలేషన్ కాబట్టి ఎఫ్దే ఫైండ్ అవుట్ చేయాలి. డొమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా. కోడొమైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఎఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా మనకి ఎఫ్లో ఉన్న డొమైన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. 5 క్యూబ్. నెక్స్ట్ 5, 6 క్యూబ్. నెక్స్ట్ 6, -4 ఆఫ్ హోల్ క్యూబ్. ఓకేనా. ఇక్కడ మైనస్ పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఏమవుతుంది నాన్న మనకి నెగిటివ్ టర్మ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ టర్మ్లోకి కన్వర్ట్ అవుతుంది అంటే ఏమవుతుంది మనకి మైనస్ అనేది సేమ్ యాజ్ యూజువల్లోకి వస్తుంది. మరి 5 క్యూబ్ అంటే ఎంత, 6 క్యూబ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా. 5 క్యూబ్ చూడమ్మా ఏమి ఇచ్చాడు మనకి 5 క్యూబ్, 6 క్యూబ్, -4 హోల్ క్యూబ్. ఓకేనా. 4 అనేది కాన్స్టెంట్ డొమైన్. ఓకేనా. 5 క్యూబ్ ఈజ్ 5 × 5 × 5. 5 5s are 25. 25 × 5 is 125. మీకు ఒకవేళ ప్రోడక్ట్ రాకపోతే ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలి నాన్న. ఓకేనా. 125 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5 అనేది కాన్స్టెంట్ డొమైన్. 6 క్యూబ్ అంటే ఏంటమ్మా మనకి 6 6s are 36. 36 × 6 is 216. ఓకేనా. 216. నెక్స్ట్ వన్ ఈజ్ 6 అనేది కాన్స్టెంట్ డొమైన్ కాబట్టి -4 హోల్ క్యూబ్ అంటే 4 4s are 16. 16 × 4 is 64. మైనస్ సింబల్ ఉంది అండ్ పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది నాన్న మనకి -64. ఓకేనా. -64 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం మనం, ఎఫ్ క్యూబ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సింప్లిఫై చేసాము. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకవేళ దీంట్లో ఎలా అడుగుతున్నానంటే ఓన్లీ సింగిల్ బిట్ అడిగిండు అనుకోండి, ఇంత పెద్ద లెంతీ క్వశ్చన్లో మనకి సింగిల్ బిట్ అడిగితే VSAQ కింద కన్వర్ట్ చేస్తాడు. ఓవరాల్ 10 బిట్స్ అడిగిందంటే కంపల్సరీ 7 మార్క్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కండిషన్ ఎలా ఉంటుందంటే ఫంక్షన్స్లో మనకు వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. ఓకేనా.
11లో ఎల్ఎక్యూ ఒకటి కంపల్సరీ, అది థీరమ్స్ 5 ఉన్నాయి, మీకు 4 థీరమ్స్ కంప్లీట్ చేశాను. 5th థీరం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం నేను చెప్తాను, ఓకేనా. ఫస్ట్ 4 వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్. ఆ థీరంకి రిలేటెడ్లో మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. థీరమ్స్ ఎంత ఇంపార్టెంటో క్వశ్చన్స్ కూడా ఎల్ఎక్యూస్ అంతే ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ దాంట్లో మనకి 50-50 ఛాన్సెస్ ఉంది కాబట్టి కంపల్సరీ నేను చెప్పిన థీరమ్స్ నేర్చుకోవాలి, క్వశ్చన్స్ నేర్చుకోవాలి. విఎస్ఎక్యూస్ ఎలా ఇస్తాడంటే డొమైన్ రేంజ్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మంటే సింప్లిఫికేషన్, అప్లికేషన్ మెథడ్, వాల్యూ సింప్లిఫై చేయడం అనేది ఇంకో క్వశ్చన్, ఓకేనా. 2 + 2 = 4, 4 + 7 = 11 మార్క్స్. మీకు నేను చెప్పిన వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా నేర్చుకున్నారనుక కంపల్సరీ ఫంక్షన్స్లో మీకు 11కి 11 మార్క్స్ వస్తాయి. జనరల్గా అయితే ఎవరైనా థీరమ్స్ని చాయిస్ కింద వదిలేస్తారు. చాయిస్ కింద వదిలేయకుండా ఉండాలి అంటే నేను చెప్పిన థీరమ్స్ వెరీ 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 సింప్లీ మెథడ్ అండ్ ఈజీ మెథడ్ అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా అమ్మా. కంపల్సరీ మీరు 7 ఇందులో తెచ్చుకుంటారు, 7 మార్క్స్. అలాగే మీరు ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నారనుకో, ట్రిగ్నామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ హార్డ్, అది కూడా ఈజీ. నేను చెప్పే వే విన్నారనుకో మీరు చాలా ఈజీ. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం స్లో లెర్నర్స్కి ఇబ్బందే. కాబట్టి ఫంక్షన్స్ అనేది చాయిస్ కింద లేకుండా ఉండడం కోసం ఈజీ వేలో మీకు సింప్లిఫై చేశాను. కంపల్సరీ నా వీడియోస్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి, ఓకేనా అమ్మా. నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో మీరు పర్ఫెక్ట్గా కంపల్సరీ గన్ షాట్ క్వశ్చన్స్ అన్నమాట. నేను ఇచ్చే క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకో కంపల్సరీ 75 మార్క్స్ వస్తాయి. ఎల్ఎక్యూస్, ఎస్ఎక్యూస్, విఎస్ఎక్యూస్ చాప్టర్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1A, 1B అండ్ 2A, 2B, ఓకేనమ్మా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్.